అందరికీ హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి అపాచీ 164 అనమాట. దీనికై చూడండి, స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా, చూడండి సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. కింద కామెంట్ చేయండి ఈ సౌండ్కి మనకు ప్రాబ్లం ఏంటి అనేది. మనకు టైమింగ్ చేయనా లేదా టెన్షనరా లేదా హెడ్ వాల్సా అనేది. ఓకేనా, చూడండి మీకైతే నేను ఓపెన్ చేసేది మీకైతే చూపిస్తున్నాను. చూడండి, మనకు హెడ్ వాల్స్ అనేది చాలా అంటే చాలా సౌండ్ ఉందన్నమాట. ఇది అవుట్పుట్ వాల్ అనమాట, అడ్జస్టెడ్ వాల్ అంటే మనకు సైలెన్సర్ సైడ్ ఉండే వాల్ అనమాట. ఇది వాల్స్ చూడండి చాలా అంటే చాలా ప్లే ఉందన్నమాట, అందుకని మనకు అంత సౌండ్ వస్తుంది. అలాగే ఇన్లెట్ వాల్ చూడండి, కార్పొరేటర్ సైడ్ ఉన్న వాళ్ళు మనకు చాలా అంటే చాలా గ్యాప్ తక్కువ ఉందన్నమాట. ఇలా ఉండడం వల్ల మనకు బీతింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. మొత్తానికి అయితే మనకు హెడ్ వాల్స్ అనేది దీనికి సెట్ చేసి మనమైతే ఫిట్టింగ్ అయితే చేసేద్దాము. మనమైతే పిల్లర్ గేజ్ పెట్టేసి 0.5 మిల్లీమీటర్ అని పెట్టేసి మనమైతే చేసేద్దాం అన్నమాట. మనకు సౌండ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్, మనం బండిని అరుగుదలను బట్టి కూడా మనం కొంచెం పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. 0.4 కూడా పెట్టుకోవచ్చు, అలాగే 0.6 కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఫిట్టింగ్ అయితే చేసేసి మీకైతే స్టార్టింగ్ కూడా చూపిస్తాను. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. చూడండి చాలా అంటే చాలా చాలా తక్కువ ఉందన్నమాట. మనకు బీతింగ్ కూడా కట్టు పర్ఫెక్ట్గా అయితే బీతింగ్ అయితే వచ్చేసింది. మీకు అడిగి చూపిస్తాను చూడండి స్టార్ట్ చేసి. మొత్తంగా అయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. చూడండి స్టార్ట్ చేసి మళ్ళీ మీకు అయితే చూపిస్తాను బీతింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది. చూడండి బీటింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే ఆర్పిఎం అనేది మనకు అప్పడం కాకుండా చాలా అంటే చాలా స్మూత్గా ఆడుతుంది అన్నమాట. మీటర్లు కూడా చూపిస్తాను చూడండి, మనకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.